టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో చంపిన భార్య. ఇది ఎక్కడో జరగలేదు, మన ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి మండలంలో జరిగింది. ఇతని పేరు షేక్ అహ్మద్. ఒక 4 నెలల క్రితం లవ్ మ్యారేజ్ అయితే చేసుకున్నాడు. లవ్ మ్యారేజ్ ఇవన్నీ చేసుకుంటారా నాయన అంటే ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయిని అయితే చేసుకున్నాడు. ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు క్రాంతి. ఈమెకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. భర్త ఏదో కేసులో జైలు అయితే ఉండంట. పెళ్లి అయిన తర్వాత కూడా ఈ క్రాంతి అనే అమ్మాయి షేక్ అహ్మద్ అనే అబ్బాయిని లవ్ మ్యారేజ్ చేసుకుంది. అహ్మద్ ఏసీ రిపేర్ చేసే వ్యక్తి అని తెలిసింది. టీవీ సౌండ్ కోసం భర్తను కత్తితో పొడిచిన క్రాంతి షేక్ అహ్మద్ అయితే బయటికి వచ్చి అరుపులో అరిచిందంట. పక్కన ఉన్న వాళ్ళైతే అతని దగ్గరికి వచ్చి అడిగితే కత్తితో పొడిచింది అని అయితే చెప్పిండంట. ఇతని మొత్తం రక్తపాతంలో పేగులైతే బయటికి వచ్చినాయని పక్కన ఉన్న వాళ్ళైతే చెప్పడం జరిగింది. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ పోయి ఎంక్వైరీ చేస్తే అసలు వాళ్ళ ఇంట్లో టీవీ లేదని తెలిసింది. అసలు ఎందుకు చంపింది, వాళ్ళ ఇద్దరి మధ్య గొడవ ఎటువంటిది అనేది తెలియాల్సింది. పోలీసులు మాత్రం ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేశారు. పక్కన వాళ్ళని కనుక్కుంటే షేక్ అహ్మద్ చాలా మంచివాడని మాత్రం చెప్తున్నారు. అప్పుడప్పుడు చిన్న గొడవలు పడుకుంటూ మళ్ళీ మంచిగా అయ్యే వాళ్ళని మాత్రం పక్క వాళ్ళు అయితే చెప్పుకొస్తున్నారు. చూడాలి పోలీస్ ఎంక్వైరీలో ఎట్లాంటి నిజాలు బయటపడతాయని మాత్రం మనం వెయిట్ చేయాలి. ఫైనల్ గా నేనేం చెప్తున్నా అంటే అబ్బాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటి అమ్మాయిలు బయట చాలా ఉన్నారు. ఇప్పటికే చాలా మర్డర్లు అయినాయి, కుక్కర్ల డ్రమ్ముల ఇట్లాంటివి చాలా జరిగినాయి. అందుకే చెప్తున్నాను, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి.